చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల ఇయాల్టి మోక ఇట్లా చెప్తే కాదే మొత్తం మీద ముచ్చట మీరు విచారణకు హాజరు కావాలి. అప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకురు, ఎట్లా కట్టిరు, ఏం సంగతి మొత్తం కుద్దుగా తెలవాలి కదా అని చెప్పి పీసీ కమిషన్ మాట్లాడుకొచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీదకెళ్ళి అటు మాజీ మంత్రి హరీష్ రావును కానీ ఈటల రాజేందర్ని కానీ అందరికీ డేట్లు పెట్టి ఓలెనకవోలికి డేట్లు పెట్టి ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు పర్మిషన్ తీసుకున్నారో, ఎవరెవరు ఇష్టానుసార నిర్ణయాలు తీసుకున్నారో అది ఎట్లా సంగతి ఏం సంగతి అనేది పూరగా కమిషన్ ముందర తేలాలి. కాబట్టి మీరు యాళ్ళకు వచ్చేది ఉంటుందని ముగ్గురికి డేట్లు ఇచ్చేసి మొదగాలైతే కేసీఆర్ పోయేది ఉన్నది. మరి ఆయన హాజరు అవుతాడా కాడా, మరి ఎట్ల సంగతి ఏం సంగతి అనేది తేల్చేది ఉన్నది. ఇప్పుడు కమిషన్ అయితే ముచ్చట చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఇక అటుకెళ్ళి హరీష్ రావును, అటానిక సిరి, ఈటల రాజేందర్ను ముగ్గురు విచారణకు రావాలని చెప్పి కరాఖండిగా చెప్పింది. మరి ఇక పోయి ఏం చెప్తారు ఏం సంగతి అనేది వేసి చూసేది ఉన్నది. ఇక డేట్లు అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం రారి. ఆగో విచారణకు రావాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిందులో పీసీ ఘోష్ కమిషన్. ఆయనతోటి నాటి మంత్రులు హరీష్ రావు, ఈటలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇక తారీఖులు కూడా ఇచ్చిందర్రో. జూన్ 5వ తారీఖు నాడు కేసీఆర్, జూన్ 6వ తారీఖు నాడు హరీష్ రావు, జూన్ 9వ తారీఖు నాడు ఈటల రాజేందర్ అట విచారణకు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. మరి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్, ఆర్థిక మంత్రి, ఇరిగేషన్ మంత్రులు లెక్క ఈటల హరీష్ రావు ఇక ఉన్నారాయే. ఇక గందు గురించని గాలకు కూడా నోటీసులు పంపింది. ఇక ప్రాజెక్టు డిజైను నిర్మాణం మీద పురాగా నిర్ణయాలు ఎవరెవరు తీసుకున్నారు, తుమ్మడి హట్టి నుంచెల్లి మేడిగడ్డ దాకా ఎందుకు మార్చిండ్రు, ఇక అందులో అవసరమైన విధానపరమైన నిర్ణయాలు ఎవ్వరు తీసుకున్నారు అనే ముచ్చట మీద మొత్తానికైతే గీలను విచారించే అవకాశం ఉన్నదుల్లా. అటు కేసీఆర్ ను విచారించినాకటే కాళేశ్వరం మీద పూర్తి నివేదిక ఇయ్యాలని నిర్ణయించిన ముచ్చట మీద కమిషను గడువును కూడా మరో 2 నెలలు పొడిగించిండ్రు చూడుండ్రి. ఇక జూలై 31 దాకా పొడిగించుకుంటా ఉత్తర్వులు జారీ చేసిండ్రు. ఇక ఇంకో దిక్కు నాటి సర్కారు పెద్దలను విచారించకుండా నివేదికిస్తే చెల్లుబాటు కాదనే అభిప్రాయం వ్యక్తం అవ్వడుతోటి నాటి సర్కారులున్న కీలక వ్యక్తులను విచారించేందుకు కమిషన్ సిద్ధమైంది. ఇప్పటికే మాజీ సీఎస్లు, మాజీ ఇరిగేషన్ కార్యదర్శులు, ఐఏఎస్లు, ఇంజనీర్లు, ఆడిటర్లు ఇంకింతమంది అధికారులను విచారించింది కమిషన్. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని చెప్పుకొచ్చిండ్రు గాళ్ళంతా. ఇక గట్లనే ఇప్పటికే విజిలెన్స్ అయిండు. ఎన్ఫోర్స్మెంట్ నుంచి వెళ్ళి నివేదికల కూడా కమిషన్ కు అందిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా నివేదికల ప్రాజెక్టుల అవకతవకలు జరిగినట్లు తెలుసుడుతోటి కేసీఆర్ ను విచారించబోతున్నది కమిషన్ మొత్తం మీద. ఎందుకయ్యా సారు మీరేం చేసిరు అంటే మీరేం చేసిరు అన్న దానికంటే మీరెంత తిన్నారు మేమెంత తింటాం అనే జవడం పెట్టుకొని బాగుంటుంది. ఎందుకనంటే ఎవరెక్కినా తెలంగాణలో మారిన పరిస్థితులు ఏమి లేవు. ఇక 10 ఏళ్ల పాటు మేము చేసినాము అట్లా ఇట్లా అని వాళ్ళు, ఇక మేము 7.5కే చేయలేకపోయినామా అని వీళ్ళు. ఇక ఈ ఇరు వర్గాల మధ్యలో కొట్లాట మామూలుగా లేదనుకో రాదురి. నాయకులు మాటలు మాత్రమే అనుకుంటారు, కింద కార్యకర్తలు మటుకు బట్టలు చింపుకుంటారు అనుకో రాదురి. ఇక ఈ నడుము ఇట్లా పోలీసు వాళ్ళకు ఉంటుంది కదా కథ. పోలీసు వాళ్ళు అయిన పాపానికి వీళ్ళని ఆగబట్టాలనే వాళ్ళని ఆగబట్టాలనే. లగాంచి లడాయి చేస్తా అని ఈయన అనబోతాడు, అట్టెత్కాయని ఆయన అనబోతాడు. ఇక ఇడిచిపెడితే ఎమగొట్టుకుంటే ఉంటుంది ముచ్చట, కానీ నడుము ఇట్లా పోలీసు వాళ్ళకు ఉంటుంది సావు. అగో గదే అయింది గిడ చూడుండ్రి. ఇక ఏ ఊరు ఏ జిల్లా ఏం కథ అనే దానికంటే ముందర కారు పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కయ్యానికి ఎట్లా దిగిరో చూడుర్రి. ఇక ఇరువైపుల వర్గాలను ఆపలేక పోలీసు వాళ్ళకు ఇక వేసుకున్న బట్టలు తడిచిపోయినాయి అనుకో రాదురి. ఇక మరి వాళ్ళ నౌకరంటే గట్లుంటుంది, వీళ్ళ కిరికిరంటేనేమో గిట్లుంటుంది. ఓష్ని కథ పాడుగాను ఇటు కారోళ్లకు అటు కాంగ్రెస్ ఓళ్లకు మొత్తానికే వడకుంటా అయింది కదా నొల్లగి. కరీంనగర్ జిల్లా కాడ పెద్దపల్లి కాడ మొత్తానికైతే గాల్పు దుమారం లేచినట్టే లేస్తుంది ఇలా ప్రతి సవాల పర్వము. అభివృద్ధి ముచ్చట్ల కారోళ్ళు ఇక ఇటు కాంగ్రెస్ ఓళ్ళు కసున లేత్తాన్రు, కయ్యానికి కాలు దువ్వుతున్నారనే చెప్పాలా. ఇక బహిరంగ చర్చలకు సవాల్ ఇసురుకుంటున్న ఇరు పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ ఓళ్ళు అటు బీఆర్ఎస్ ఓళ్ళు వచ్చి మీరంటే మీరా మేమంటే మేమా అన్నట్టు ఇక మొత్తానికైతే జవడానికి దండిగానే కాలు దువ్వుతుర్రు చూడుండ్రి.
ఆగో చూసిన రానుల్లా ఎట్లున్నదో కథ. ఇక రోడ్ల మీద నినాదాలు వేసుకుంటా మీరేం చేసిరంటే మీరేం చేసిరని మొత్తానికైతే జవడం జోరుగా పెట్టుకున్నారు. ఇక రెండు వర్గాలను సముదాయించి చెదరగొట్టిరు పోలీసోళ్ళు. అయినా కూడా ఈయనకుంటా మొత్తానికైతే సవాళ్లకు ప్రతి సవాళ్ళు అన్నట్టు సవాళ్ళ పర్వం లేపుతున్నారు పోండ్రి. ఇక కొన్నొద్దుల కాంచెల్లి అభివృద్ధి ముచ్చట మీద మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్రు సర్కారు విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నడుమ ఈ పరస్పర విమర్శలు మస్తుగా నడుతున్నాయోలా. 10 ఏళ్ల పాలనలా మీ కారు పార్టీ ఏం అభివృద్ధి చేసింది చూపెట్టాలా, మొత్తం దోసుక తినరు గాని తెలంగాణకి చేసిందేమని ఉన్నారా అని చెప్పి ఇక మొత్తానికైతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకత్తే ఏడాదిన్నరలా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటిది అని చెప్పి గీ ముచ్చట మీద బహిరంగ చర్చకు రావాలని ఇరు పార్టీలు సవాల్ ఇసురుకుంటాయి చూడుండ్రి. ఇటు ఈశ్వరు లక్ష్మణ్ కుమార్ అనుచరులు బహిరంగ చర్చకు సవాళ్ల ముచ్చట మీద దండిగానే జవడం ఉన్నది ఇక్కడ. అయితే అబ్బాబ్బాబ్బాబ్బా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. అగో 77 ఏళ్ళ కమానం గియ్యాలు వచ్చింది ఆ ఊరికి బస్సు. ఇక ఆ దెబ్బతో ఆ ఊళ్ళో ఉన్న గూడెం అక్కలు అన్నలంతా మురిసి ముప్పందం అయ్యారు. ఇక బస్సుకు దండలు కట్టిరు, ఆరతిచ్చిరు. ఓ నాయనో మా ఊరికి కూడా బస్సు వచ్చింది. ఎన్నాళ్ళే బస్సును చూడ కానీ, ఎందుకంటే వాళ్ళు టౌన్కి పోతందుకు నడుచుకుంటూ పోవాలి. వాళ్ళకేమో సైకిల్ మోటార్లు అడివాయి గచ్చి రోడ్డులా. ఇక మరి ఏ రాష్ట్రము ఏం కథ అనేది నేను చెప్పుకొస్తా కానీ అబ్బాబ్బాబ్బాబ్బా గిన్నెళ్ళకి బస్సు వస్తుందంటే చిత్రం అనిపిస్తలేదు. ఇక్కడ మనకానేమో బస్సులలో ఫ్రీ టికెట్లు ఇవ్వబట్టి ఇప్పటికే, కానీ అక్కడ మటుకు అయితే బస్సు కూడా రాలేదట. ఈ 77 ఏళ్ళకి వచ్చిందట. ఆ ఊరిలో అయితే ఏం మురిసినా మురుస్తూరు. ఇక చూడుర్రి, స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైతుంది చెప్పుండ్రి, అయినా సుతాగిల ఊరికి బస్సే లేదు గప్పటి కాంచెల్లి. స్వాతంత్రం వచ్చినాకట తొలత బస్ అచ్చుడుతోటి గా ఊరి జనాల సంబురము అంతా ఇంత లేదు. ఇక స్వాతంత్రం వచ్చి ఇప్పటికే 77 ఏళ్ళు పూర్తయినా మన దేశంలా ఇంకా కరెంటు లేని బస్సులు లేని ఊర్లు మస్తుగానే ఉన్నాయి. కానీ గడ్చిరోలి కాడున్న ప్రాంతంలా కటేజూరి అనే ట్రైబల్ ఊరికి ఇప్పటిదాకా బస్సు సౌకర్యమే లేదట. దీంతోటి ఇన్నేళ్ళు ఇక అక్కడున్న ఊరోళ్ళు ప్రయాణం చేయాలంటే మస్తుగా అవస్థలు పడ్డరటనుల్లా. ఇక వాళ్ళ ఊరికి బస్సు ఎప్పుడు వస్తుందో అని ఇన్నేళ్ళు ఎదురు చూసిండ్రట. ఇప్పటికి నెరవేరింది గల కళ. ఇక చూడుండ్రి కావాలంటే గల సంబురం. मुझे तो खुशी हो रही सर कि हमारे गांव में बस आए हैं, तो बस शुरू होने वाली है। इससे पहले हमारे गांव के लोग पैदल पैदल जाते थे। मुरुम गांव के बाजार हो या स्कूल हो, स्कूल के बच्चे भी मतलब पैदल पैदल जाते थे मुरुम गांव। और अभी एक ही गांव के लिए नहीं, सामने में और भी गांव है तो वहाँ के लोग भी जा सकते हैं बस में। ये बहुत ही खुशी का मौका है कि आज इतने सालों बाद यहाँ बस सेवा पहुंची है। ये सिर्फ बस नहीं है, तो यहाँ एक विकास का माध्यम है। यहाँ अभी इन गांव के लोगों के लिए और आजू बाजू के 10-12 गांव के लिए इससे शिक्षण, रोजगार, आरोग्य, इसकी सुविधाएं जो है प्राप्त हुई। ఆగో సూషిన్ రానుల్లా. ఇక దీంతోటి వాళ్ళకు రాష్ట్ర సర్కారు బస్సు సర్వీస్ చేసింది. మొత్తానికైతే ఊరికి ఇన్ని సంవత్సరాలకు మొదటిసారి బస్సు అచ్చుడుతోటి జనాలు బగ్గా ఉప్పొంగిపోయిండ్రు. ఇక మహిళలందరూ కలిసి బగ్గా సంబరపడతాండ్రు. సప్పట్లు కొట్టుకుంటే పూలమాల లేచి హారతులు ఇచ్చి బస్సుకు ఘన స్వాగతం పలికిండ్రు. ఇక అది మెదక్ జిల్లా అయితే, నల్గొండ జిల్లా అయితే, రంగారెడ్డి అయితే, సంగారెడ్డి అయితే, ఏడ చూడు గదే ఉన్నది రైతన్నలది. ఎందుకనంటే ఇక ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కళ్ళవులకు వేసుకపోయి ఆడబెడితే వానలు పడి ఆగమవుతుండే. మరి ధర లేదా ఇట్లా ఆగమైపోతుండే. ఏం చేయాలని ఎట్లా చేయాలని ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి తలగా పెట్టిరు. అటెనక చీరు ఇక్కడక్కడ పోకుండా ఎనుగేసిరు అనుకో రాదు. అదే దారి కంపనుల్లా ముళ్ళకంప అడ్డం వేసి నిలబడ్డ రైతన్నలు ఇక మెదక్ జిల్లాల. ఇక ఒక జిల్లాలో చెప్తాం, ఓ దిక్కు వానలాయ, ఓ దిక్కు దీన గాదలాయ. ఎట్లా చెప్పాలి ఏం చెప్పాలి? సర్కారు ఏమో సపోర్ట్ చేస్తలేదా. ఇక ఏం చేయాలో తెలియక పండించిన పంటను అగ్గి పెట్టిరు రైతన్నలు. అగో గాడికి వచ్చింది. మరి సర్కారు ఏడిదాకా చూస్తుందో ఏం కాదో తెలుస్తలేదా. ఇప్పటికే 6 కాలం కష్టం చేసుకొని ఆగమై ఉన్న రైతన్న ఇక ఆగంలో కోపాన్ని తట్టుకోలేక పండించిన వడ్లను కూడా రోడ్డు మీద అలగబెట్టి నిరసన చెప్తున్నాడు. చూడురి,
రైతన్నల బాధ ఎంత చెప్పినా దరగదుల్లా గాల బాధ యూసేటోళ్ళెవలు గాలని గానేదెవలు చేసేదేం లేక పండించిన వరి పంటను దలగబెట్టి గీ తీరుగా నిరసన తెలిపిండ్రు. మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. ఎండకు ఎండబట్టే ఆనకు దడబట్టే ధాన్యము ఇంకా కూడా కొనుగోలు కాకపోయినాక ఇంకా బాధ ఉండదు అనుల్లా. గీ మెదకు జిల్లా కాడ చిల్పిచెడు మండలము షిట్కల్ ఊర్లా మెదకు సంగారెడ్డి పెద్ద రోడ్డు మీద రైతులు ధర్నాకు దిగిండ్రు. వరి ధాన్యం దలగబెట్టి నిరసన తెలిపిండ్రు రైతన్నలు. ముళ్ళెకంచెలేసి రహదారిని దిగ్బంధం చేసిండ్రులా. ఎంఆర్ఓ వచ్చి ఎమ్మట్నే కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించేదాకా ఇడికెని పోయేదే లేదని డిమాండ్ చేసిరు. గమాండిగా చూడుండ్రి. మరి లేకపోతే ఏందుర్రా రైతంటే సుల్కన కనబడుతుండేమో. రైతే రాజని మాట్లాడతారు. రైతు పండించిన పంట అమ్ముడు ఓకపోయినాక యాడికేం రాజైతాడు చెప్పుండ్రి. అయినా కాయ కష్టం చేస్తేనే ఇలా మంచిగుంటదా? గసొంటి రైతును నిండ ముంచిన తర్వాత యాడికెంచి అవుతుందిలా. గుక్కెడు దుఃఖాన్ని కండ్లలో పెట్టుకొని రోడ్డు మీద వరిధాన్యం దలగబెట్టి ఇక రోడ్డు చుట్టూరుగా రహదారి దిగ్బంధం చేసిరు ముళ్ళెకంచెలతోటి. రైతుల సమస్య తీరాలి. అయిపోయి 4 పిల్లలు 8 ఎకరాల భూమి ఉంది. అందరికీ సమానంగా పంచుతాం. ఆడవిలకు కూడా అట్నే పంచినా అని పంచితే అగో ఆడవిల భూమి ఒక ఆయనకి ఎక్కువ వచ్చిందట. గట్టెట్టు వస్తుంది రా పిల్ల వస్తే అందరికి సమానం రావాలి కదా అని ఇంకో అన్నో తమ్ముడు అన్నాడట. నువ్వు మాట్లాడేది ఏంద్రా అని ఆయన అన్నాడట. నువ్వు మాట్లాడేది ఏంద్రా అని ఈయన అన్నాడట. ఇక ఈ 3-4 కొట్లాట నడుమ ఆడవిలను కూడా కొట్టిరట. మొత్తానికి అవి ఇచ్చిన ఆత్మబంధాన్ని రక్తబంధాన్ని ఏమో కానీ ఆస్తి బంధాన్ని తెంచుకోవడానికి మట్టుకు అడగోలుగా కొట్టుకున్నారు అనుకో రాదురి. ఆడవిలను కూడా చూడకుండా దంచేసి పెట్టిరట. అగో ఇవాళ రేపట్ల భూములు జాగాలు ఇట్లాంటి పంచాయతీలు తెస్తున్నాయి. ఇలా బాబా ఏం చెప్తాం, ఏం పంచాయతీ, ఏం చదవడం. ఇంతకు ఏడైంది ఏం సంగతి అనేది తెలవాలి కదా. ఎందుకంటే ఈసారి భూముల పంచాయతీ ఆడవిల పంచాయతీ అనగానే ప్రతి ఇంట్లో ఉండేదేనా అందరికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వామో ఎడ కావచ్చు మాకేమైనా సందుండొచ్చునా అని. ఇక చూసుకోరయ్యా భూములు పంచుకునే కాడ మొత్తం మాకే కావాలని ఆశపడేటోళ్ళు ఉంటారుగా. చూసుకోరికి జవడం రక్త సంబంధం అయితేంది, కన్న తల్లిదండ్రులు అయితేంది, తోడబుట్టిన షెల్లైతేంది, తోడబుట్టిన అన్న అయితేంది, మా ఆస్తులు మాకు రావాలా గంతే. ఎక్కతక్క అటిటువైనా ఊకునేదే లేదన్నట్టు తయారైతుంది ఇయాల్టి రోజులలో మనుషులు. తండ్రి వంచిన భూమి పంపకాలల్లా తేడా అచ్చుడుతోటి అన్నదమ్ములు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారులా. అంతటితో ఆగిన్రా అండ్లా ఒక ఆయన ఇక సొంత అక్కనో షెల్లనో ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. గీ ముచ్చట కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కాడ అయిందుల్లో. ఇక కడిమెట్ల ఊరికి చెందిన రాముడికి 8 ఎకరాల భూమి ఉన్నదట. గదిని 4 కొడుకులతోటి బిడ్డకు కూడా సమానంగా వంచిండట. అయితే ఇక ఇప్పుడు జరిగిన భూ సర్వేల అన్నదమ్ములలో ఒక్కడైన రామాంజీకి ఎక్క భూమి వచ్చిందని మిగతోలు గుర్తుపట్టిండ్రు. అది ఆడపిల్లకు చెందిన భూమని గదిని గామెకే ఇచ్చాలని పట్టుబట్టిండ్రు. గిదినికి రామాంజీ అంగీకరించకపోవడంతోటి దాడికి దిగి జవడం పెట్టుకున్నారు. చూడుండ్రి. వాడు రావాల వాడు అనలే నా బాబు తక్కువ ఉండదంటే నీవు నా బాబులే నువ్వు రాబా నన్ను నీ బాబులే పోదానని చెప్పిన. ఇడిచేది లేదు ఏం చేస్తావు అంటారు. హగ్గు చూసిన రానుల్లా పోయేటప్పుడు ఇవన్నీ పట్టుకపోతారా కట్టుకపోతారా? ఉన్నన్నొద్దులు చక్కగా బతకాలే. ఇక తోడబుట్టిన తోడు యాడ దొరుకుతుంది చెప్పుండ్రి. అన్నదమ్ములు జవడాలు పెట్టుకొని ఆస్తి పంపకాల కోసం పానాలు తీసుకుంటారా అనుల్లా. ఇక కన్న తల్లిదండ్రులకు గిట్ల లొల్లు పెట్టుకొని కొట్టుకొని కడుపుకోత మిగుల్చుడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా చెప్పుండ్రి. మరి వెనకటికేంచి కట్టబడి సంపాదించిండ్రా అంటే అది కాదు. అయ్యాస్తేనాయే గదిని అనుభవించేందుకు గింత ఆగం చేసుడు మళ్ళా. ఏ పంట పడినా పంటకున్నా ఈ పంట అయితే కాలంతో సంబంధం లేకుండా ఈ రైతులకైతే అసలే ఇబ్బంది లేదు. గిసోటి పంట అందరు రైతులు పండించుకుంటే లొల్లిపోతట్టుంది. అదేనుల్లా ఇంకేం చెప్పాలి గంజాయి గురించి. ఇటు రైతులేమో వడ్లు తడిచి ధాన్యానికి రేటు లేక నానా తిప్పలు పడుతుంటే ఈ గంజాయి రైతుకు మటుకు ఏ డోకా లేదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటే దొరుకుతారు, మళ్ళీ పోయి పండిస్తారు. పెట్టుబడి లేదు, ఎరువులు లేవు, కాలంతో సంబంధం లేదు, రాష్ట్రం లేదు, జిల్లా లేదు, ఏ పని లేదు. ఏడు అమ్ముకోవాలంటే ఆడ అమ్ముకుంటారు, ఏడంగా పోవాలంటే ఆడంగా పోతుంది. ఇక గిడ దొరికిరు చూడురి
కిలోల కొద్ది దొరికింది. అయినా బేఫికర్ వాళ్ళు మళ్ళీ వండించుకొస్తారు. ఎందుకనంటే ఇక దానికి పెద్ద అదుపు లేదు కదా. అగో గదే గంజాయి పంట. ఈ గంజాయి గుంజిగాళ్ళు బాగానే మోపైతుండ్రులో ఒక్క కాడ కాకపోతే ఒక్క కాడ ఎట్లనో ఓ తీరుగా పట్టు పడతనే ఉన్నారు పోన్రి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ కాడ ఇక చూడుండ్రి, ఒకటి కాదు రెండు కాదు 58 కిలోల మీదనే పొడి గంజాయిని పట్టుకున్నారు పోలీసోళ్ళు. ఇక ఒరిస్సా కాంచెల్లి ఆదిలాబాద్ నుంచెల్లి పూణే తరలించేతందుకు 5 బ్రీజా కార్లా పట్టుకపోగా ఓఆర్ఆర్ గట్కేసర్ కాడ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు మొత్తానికైతే. ఇక చూడుండ్రల్లా కావాలంటే సుమారు 7 గంటల ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియా, టోల్ ప్లాజా, ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ ఏరియాలో వీళ్ళు ఒక వెహికల్కు దాంట్లో ఎండు గంజాయి వస్తుందనే సమాచారం మేరకు అక్కడ నిఘా వేసి ఆ నిఘాలో భాగంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక కారు మారుతి విటారా బ్రెజా రెడ్ కలర్ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ KA 39M2162 అనే కారు అనేది తనిఖీ చేయగా అందులో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తులతో పాటు డిక్కీ చెక్ చేయగా అందులో మనకు సుమారుగా 29 బండిల్స్, 1 కిలో, ఒక బండిల్ 2 కిలోల చొప్పున మొత్తం 58 కిలోల 88 గ్రామ్స్ ఎండు గంజాయి ఉన్నది. వామ్మో చూసిండ్రా ఎంతగానం ఉన్నదో. ఇక మొత్తానికైతే 5 అరెస్ట్ చేసి ఇక 58 కిలోల గంజాయి పొడిని 5 సెల్ ఫోన్లను బ్రీజా కార్ని స్వాధీనం చేసుకున్నారు. 29,05,227 ఆస్తువులను గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసోళ్ళు. గిట్ల పొడి గంజాయి అమ్ముడు, చాక్లెట్ల అమ్ముడు, చిన్న పొరగాన్లను ఆగం చేసుడు, ఇక యువతను కూడా ఆగం చేసుడు, ఏడ పడితే ఆడ ఏడ దొరుకుతా ఆడ. ఇక గీ గంజాయి గుంజిగాళ్ళైతే గీ దందా ఆపకుండా ఆగమాగం చేస్తాండ్రు. ఇక మొత్తానికైతే పోలీసులు పట్టుకున్నారులా. ఇక గివన్నట్టు ఇవాటి TV5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.